వీకెండ్స్లో ఇలాంటి వేడివేడి బిర్యానీ చేసుకొని తింటే ఆ కిక్కే వేరుంటుంది. సో ఇలాంటి స్పైసీ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. వీకెండ్ వచ్చింది కదా, వీకెండ్ వచ్చిందంటే మనకు ముక్క కంపల్సరీ కావాలి. సో ఈరోజైతే మనం రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ చికెన్ అయితే 1 kg తీసుకున్నాము. దీనికి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ అయినా. సో దీంట్లో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక 2 స్పూన్లు వేసుకొని ఒక 2 స్పూన్ల పసుపు వేసుకోవాలి. అండ్ టేస్ట్కి సరిపడా కారం ఒక 3 స్పూన్లు ఆరెల్స్ 4 వేసుకున్నా పర్లేదు. నెక్స్ట్ చికెన్లోకి రెగ్యులర్గా వాడే చికెన్ మసాలాను ఒక 3 స్పూన్స్ వేసుకున్నాను. ఇది టమాటో ప్యూరీ. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే 2 టమాటోలు 4 పచ్చిమిర్చి అండ్ కొంచెం జీలకర్ర వేసి మిక్సీ పట్టుకొని ఇలా రెడీ చేసుకొని దాంట్లో యాడ్ చేసుకోవాలి. సో ఇది ఎందుకంటే గ్రేవీ రావడానికి బాగుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది మసాలా, స్పెషల్ బిర్యానీ మసాలా. ఇది ఇంట్లోనే తయారు చేసుకోవాలి. ఈ కనిపించే ప్యాకెట్ షాప్స్లో దొరుకుతుంటుంది. బిర్యానీ సెట్ అంటే ఇస్తారు. దాంట్లో ఒక హాఫ్ ప్యాకెట్ని డ్రై రోస్ట్ చేసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకొని నెక్స్ట్ దీన్ని ఒక 1 ఫుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను నేను 1 kg చికెన్కి ఒక 4-5 టేబుల్ స్పూన్ అంత పెరిగేసాను. మంచిది వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. సో ఫైనల్గా దీన్ని అన్నిటికీ ముక్కలకి మంచిగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. సో ఫైనల్గా ఒక లెమన్ అయితే స్క్వీజ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ బిర్యానీ వేసుకోవడానికి కావాల్సినవి అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అండ్ ఆనియన్స్ కూడా ఫ్రై చేసి పక్క పెట్టుకోవాలి. బాస్మతి రైస్ కూడా కడిగి పక్క పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ జనరల్ స్పైసెస్ అన్నీ దాంట్లో వేసుకొని ఈ ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర యాడ్ చేసుకొని ఫ్రై అంతవరకు ఉంచాలి. పుదీనా కూడా యాడ్ చేసి ఫ్రై అయ్యేంత వరకు 5 మినిట్స్ మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని మొత్తం ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ముక్క మంచిగా ఉడికేలాగా ఉంచాలి. చికెన్ కుక్ అవుతుంది. సో నెక్స్ట్ అయితే రైస్ కోసం ప్రిపేర్ చేస్తున్నా. సో ఫస్ట్ ప్యాన్ పెట్టి దీనికోసం నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి ఒక 3 టేబుల్ స్పూన్ అంతా. సో అప్పుడు టేస్ట్ బాగుంటుంది. సో ఇవి ఇందాక తీసుకున్న స్పైసెస్ హాఫ్ ప్యాకెట్ చూపించాను కదా. సో ఆ స్పైసెస్ అన్నీ దీంట్లో వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి, ఆనియన్స్ అండ్ కొత్తిమీర ఇవన్నీ కూడా యాడ్ చేసి వీటిని ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం అల్లం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక 5 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. రైస్కి సరిపడా మీరు ఎన్ని రైస్ తీసుకుంటే అన్ని వాటర్ యాడ్ చేసుకొని వాటిని కూడా మంచిగా బాయిల్డ్ అవ్వనివ్వాలి. నెక్స్ట్ ఇవి బాయిల్డ్ అయిపోయాయి. సో ఇప్పుడు నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ని ఈ బాయిల్డ్ వాటర్లో వేసుకోవాలి. సో వేయడం అయితే అయిపోయింది. దీనిని ఒక 70% ఉడికేంత వరకు ఈ లో మీడియంలోనే ఉంచుకోవాలి. 10-15 మినిట్స్లో ఈ రైస్ అయితే కుక్ అయిపోయింది. సో ఇందాక మ్యారినేట్ చేసి చికెన్ చేసుకున్నాం కదా. సో దాంట్లోకి ఇందాక కుక్ చేసుకున్న రైస్ని వాటర్ లేకుండా వడగట్టుకొని ఇట్లా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని లేయర్స్ లాగా మధ్యలో యాడ్ చేసుకొని రైస్ అనేది వేసుకోవాలన్నమాట. సో ఫైనల్గా వేసుకోవడం అయిపోయింది. లాస్ట్ ఫైనల్గా
పుదీనాతో గార్నిష్ చేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని మంచి క్లోజ్డ్ మూత అయితే పెట్టాలి, గాలి బయటికి రాకుండా. సో అంతే, 20 మినిట్స్లో మన వేడివేడి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఆ కలర్ చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. సూపర్ అంటే సూపర్గా వచ్చింది బిర్యానీ. సో మీకు కూడా నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేస్తూ ఉంటాను. సో ఇంకెందుకు లేట్, రేపు సండే వస్తుంది కదా, ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కమెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.